అంటే సమయ స్ఫూర్తి జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువ పిడుగులు పడడం, రెగ్యులర్గా విపరీతమైన గాలి రావడం, అలాంటి సమయంలో చెట్ల కింద ఉంటే పెద్ద పెద్ద చెట్లు విరిగిపోవడం, చిన్న చిన్న ఇల్లు ఉంటే కొట్టుకుపోవడం, ఇలాంటివి జరుగుతున్నాయి. మరొకటి ఏంటంటే నాటి కాలంలో వర్షం ఒక వారం రోజులు కొడితే గానీ వరదలు వచ్చేది. ఇప్పుడు ఒక 2 గంటలు 3 గంటలు వర్షం కొడితేనే విపరీతమైన వరద అట్లా వస్తుంది. కనుక ప్రతి వారు అందరూ జాగ్రత్తలు పాటించాలి. ఇవన్నీ చాలా ముఖ్యమైన విషయాలు. ఈ కాలాన్ని బట్టి జాగ్రత్తగా ఉండాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఒక 10 నిమిషాలు, ఎక్కువసేపు కాదు కానీ 10 నిమిషాలు మీతో మాట్లాడతాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము ఒకసారి చూద్దాము. 2వ అధ్యాయము 20వ వచనము. వారు 2వ తిమోతి 2వ అధ్యాయము 20వ వచనమేనా? వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. నేను చదువుతాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకులు కొన్ని ఘనహీనతకులు వినియోగింపబడును. అంతేనా? అట్లనే ఉంటాం మీ బైబిల్లో. అందరు చూడండి. అందరు చూస్తున్నారా మీ బైబిల్? బైబిల్ చదవచ్చిన వారు అందరూ కూడా బైబిల్ వాక్యాన్ని చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. ఒక గొప్ప ఇల్లు ఉందంట. ఆ గొప్ప ఇంటిలో కొన్ని పాత్రలు ఉంటాయి. ఆ ఇల్లు ఎలాంటిదంటే చాలా గొప్పది. మా ఇల్లు చాలా గొప్పగా ఉంది అని చాలా మంది చెప్పుకుంటారు. వాళ్ళంటి ఇల్లు ఉండగలిగినటువంటి వారు. అన్ని రూములు ఉంటాయి, హాళ్ళు ఉంటాయి. అందులో లోపలికి వెళ్తే చాలా పెద్ద స్థలము, మంచి మంచి మీటింగ్లు కూడా పెట్టుకునేంత అటువంటి స్థాయిలో ఉంటాయి. కనుక ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఒక గొప్ప ఇంటి గురించి మనం విందాం. గొప్ప ఇంటిలో నాట వెండి పాత్రలు ఉంటాయి, బంగారు పాత్రలు ఉంటాయి. చెప్పండి ఒకసారి. వెండి పాత్రలు ఉంటాయి, బంగారు పాత్రలు ఎక్కడ ఉంటాయి? గొప్ప ఇంటిలో ఉంటాయి. ఇప్పుడు మన చుట్టూ అన్ని మంచి మంచి గొప్ప గొప్ప ఇల్లు ఉన్నాయి కదా. వాళ్ళ ఇంట్లో మంచి మంచి వెండి పాత్రలు బంగారు పాత్రలు ఉంటాయి. మన ఇళ్ళలో కూడా ఈ కాలంలో ఉంటాయి. గుడిసెలు చూడటానికి గుడిసే గాని గుడిసెలో ఉన్న నీరు వేరు. కనుక ఇప్పుడు మనం గమనించాలి. ఇల్లు గొప్పది, అందులో ఉన్న పాత్రలు కొన్ని రకాలుగా ఉన్నాయి. ఒకటేమో వెండి పాత్ర, రెండవదేమో బంగారు పాత్ర. ఇవి మాత్రమే కాక కర్రవి ఉన్నవి, మట్టివి ఉన్నవి. కర్రవి ఉన్నవి, మట్టివి ఉన్నవి.
చెప్పండి, కర్రవి మట్టి అన్నట్టు వల్ల సార్ కర్రవి ఉన్నది మట్టి అంటే పాత్రల్లో రెండు రకాలు. ఒకటి వెండి పాత్ర, బంగారు పాత్ర. అందులో ఘనహీనమైనవి రెండు. అవి ఏంటంటే కర్రవి, మట్టివి అని ఉన్నాయి. మరి మట్టి పాత్ర మనం వాడమా? బయట నీళ్ళ కుండ పెట్టినా అందులో నీళ్లు పోసుకొని తాగితేనే మనకు దాహం చేస్తుంది. అట్లనే అది ఘనహీనమైనదే. ఇప్పుడు అది మట్టి పాత్రే కానీ వెండి పాత్ర అంత విలువైనది కాదు, అంతే కదా. బంగారు పాత్ర అంత విలువైనది కాదు. అయితే మనము కొన్ని విలువలు గుర్తించాలి. ఈ అందరం సమానమే కానీ ఈ తల ఉన్ను ఈ పాదము నేను ఒక్కరితే సమానం అంటే నడుస్తుందా? నడవదు కదా. మరి అందుకనే ఈ తలను అందుకనే పైన ఉంచాడు. కనుక ఈ వెండి పాత్రలు వాడతాము మనము. ఇంటిలో బంగారు పాత్రలు కూడా వాడుకుంటా ఉంటాం. వెండి పాత్రలు వాడతారు, బంగారు పాత్రలు కూడా వాడుతూ ఉంటారు. కర్ర పాత్రలు కూడా వాడుతూ ఉంటారు. నేను ఎక్కడికనంటే విశాఖపట్నం దాటిపోయిన బుర్ర కేసులని అక్కడికి వెళ్ళినప్పుడు ఈ కంక బొమ్మలు చాలా పెద్దవి, దాదాపు ఇంత పొడుగు. వాటిలో ఛాయ్ ఇస్తున్నారు, వాటిలో మజ్జిగ ఇస్తున్నారు, వాటిలో సల్ల ఇస్తున్నారు, దాన్ని ఇంకేమంటారు నిమ్మరసం ఇస్తున్నారు. వాటిలోనే అన్ని కర్ర పాత్రల్లోనే ఇస్తున్నారు. అది మంచి ఆరోగ్యానికి మంచి ఆ కర్ర పాత్రల్లో తాగుతారు. మరి కర్ర పాత్రల్లో ఏది తాగినా మంచి ఆరోగ్యకరమైనది. మట్టి పాత్రల్లో అన్నం వండుకుంటే చాలా ఆరోగ్యకరం, మీకు తెలుసండి. దాని కాలంలో మా అమ్మమ్మ వాళ్ళందరూ కూడా మంచి పాత్రలో అన్నం వండేవారు. ఆ అన్నం తింటే చాలా రుచి అనిపించేది. ఇప్పుడు స్టవ్, మంచి అల్యూమినియం లేకుంటే ఇత్తడి ఇవన్నీ తగిలినా ఆ టేస్ట్ మాత్రం అంతలేదు. ఎందుకంటే ఆ రుచి ఎదిగిన నాలుక కదా, ఈ రుచి ఇది దానికి సరిపోతుంది. కనుక ఇప్పుడు మీకు తెలివై ఆ మంచి పాత్రల సంగతి. కనుక ఇంకా మాకంటే చిన్నప్పుడైతే ఇంకా ఆ తినే ఆ ప్లేట్స్ కూడా సింపల్ లాగా పెద్దగా ఉంటాయి. అవిట్లనే తిందరంట, మంచి ఆరోగ్యం అండి. ఇప్పుడు కూడా అక్కడక్కడికి పోతే మట్టి పాత్రలో చావు వస్తా ఉన్నారు. అది చాలా బాగుంటుంది అంట, ఆరోగ్యకరం అంట. ఈ మట్టి పాత్రల్లో కర్ర పాత్రలు కూడా వాడబడతాయి. అయితే వాడబడ్డప్పటికీ వెండి బంగారముతో సమానమైనవి కావు. అవునా కదా? వెండితో సమానం, బంగారంతో సమానమైనవి కావు. ఇక్కడ గుర్తించాలి. అందుచేత ఈ వెండి ఈ బంగారం ఇవి రెండు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే, వెండి ఏమో సువార్తకు సాదృశ్యంగా ఉంది. వెండి మనమే, బంగారం మనమే, మట్టి మనమే, కర్ర కూడా మనమే. మళ్ళీ ఆ రీతిగా మళ్ళీ అంత 10 క్షణాలు వస్తాయి. కనుక ఈ వెండి పాత్రలు దేనికి ఉపయోగిస్తారు వాక్యానుసారంగా అంటే సువార్త చెప్పటానికి. ఈ వెండి పాత్రలుగా ఉన్నటువంటి వారందరూ ఎక్కువ సువార్త చెప్పాలనే తలంపు వారిలో ఉంటుంది. ఆ రీతిగా కనుక ఈ వెండి పాత్రలు ఏం చేయాలంటే సువార్త చెప్పేవారిగా ఉండాలి. సువార్తికులు మీకు ఇక్కడ ఉంటది కదా మాట. సువార్తికులు అనే మాట ఎక్కడ ఉంటది? ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనమా 12వ వచనమా?
అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు ఉంటుంది కదా. 13లో సువార్తికులు అనే మాట ఉండదు చూడండి. ఆయన కొందరిని సువార్తికులుగాను చేసేను అని ఉంటారు. కొంతమందిని సువార్తికులు. ఈ సువార్తికులుగా చేయించడం అంటే ఏంటంటే వీళ్ళు మన వెండి పాత్రలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ఈ ఇతరులకు సువార్త అందించేటువంటి వారు, రక్షణ సువార్త అందిస్తూ ఉంటారు అన్నట్టు. కనుక మనం సువార్త అందించే వారిగా కూడా ఉండాలి. వెండి పాత్ర వాడబడే రీతిలో కూడా ఉండాలి. అట్లా కొంతమందిని దేవుడు ఏర్పాటు చేస్తూ ఉంటారు. వారు సరిగ్గా వారి పాత్ర ఏంటో గుర్తించి ఆ విధంగానే ఉపయోగపడాలి. ఇక బంగారం అన్నాం. బంగారం అంటే బంగారం కూడా మనమే. చిన్నపిల్లలు ఎత్తుకున్న ప్రభు నా బంగారం అంటారు కదా. ఆ పిల్లలు ఎత్తుకొని బంగారం అంటారు. మనం అంత బంగారమే కానీ ఈ బంగారం లాగా ఉండదు. బంగారం లాగా ఉండదు. అయితే దేవుడు ఏమన్నాడంటే బంగారమును కూడా ఏం చేస్తాడంట, కొలిమిలో వేస్తాడంట. ఎక్కడ ఉంటుంది ఆ మాట మీకు తెలుసు కదా. కొలిమిలో బంగారం వేస్తారు. బంగారాన్ని వేసి ఎక్కడ వేస్తారు? పేతురు రాసిన పత్రికలో ఉంటుంది కదా, చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పులు, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగునన్నది. అయితే ఇక్కడ గమనిస్తే ఈ సువర్ణము అంటే బంగారం, మనమే బంగారం. ఈ బంగారానికి కొన్ని పరీక్షలు వస్తాయి. వెండికి పరీక్షలు వస్తాయి. వెండి గురించి కూడా కీర్తనలో ఉన్నది. వెండిని 7 మార్లు తీసి శుద్ధి చేసినంత విలువైన వాక్యం అంట ఇది. ఎవరన్నా మీకు తీసి చదవచ్చు. కనుక అంటే వెండి 7 మార్లు కరిగించి తీసినంత పవిత్రం అంటది. 12వ కీర్తన 6వ వచనం. యెహోవా మాటలు పరిశుద్ధమైనవి, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కడిగి ఊదిన వెండి అంత పవిత్రమైనవి. అవి మట్టి మూసలో ఏం చేశారట? 7 మార్లు కడిగి ఊదిన అంటే కరుగుతుంది, ఊదబడుతుంది. అంటే అంత పవిత్రమైన వాక్యం. కనుక ఈ వెండి అయినా ఈ బంగారమైనా దేనికి ఉపయోగపడాలంటే దేవుని కొరకే ఉపయోగపడాలి. అయితే ఒక మాట ముఖ్యంగా మీకు జ్ఞాపకం చేస్తాను. బంగారంలో వెండి తీసుకుని పోయి బీరువాలో పెడతారు, కానీ మట్టి కుండలను కర్రలను తీసుకుని పోయి బీరువాలో పెట్టారు కదా. ఎక్కడైనా పెట్టరు, బీరువాలో పెట్టరు. అయితే బంగారమును వెండి తీసుకుని పోయి బీరువాలో పెట్టినాం, నన్నేమో బయట ఉంచినాం, నేను సమానం కాదా అని అనుకుంటే కాదు. సమానత్వం కాదు. ఇప్పుడు అపోస్తలులు వేరు, ప్రవర్తలు వేరు, సువార్తికులు వేరు, కాపరులు వేరు, ఉపదేశకులు వేరు. ఈ పంచపరిచారక బృందం ఒక్కొక్క భాగం 5 భాగాలున్నా, 1 భాగం, 2వ భాగం, 3వ భాగం, 4వ భాగం, 5వ భాగం. అట్లా ఇవి 5 కలిసి మళ్ళీ పని చేయాలి. మీ అందరికి చేతులు ఉన్నాయి కదా, చూపెట్టండి.
చేతులు పెట్టాయి. ఎందుకు పెట్టలేదు? ఈ చేతికి 5 ఏళ్ళు ఉన్నాయి. ఈ 5 ఏళ్ళు కలిసినప్పుడు మంచిగా పని నడుస్తుంది. 5 ఏళ్ళు కలిసినప్పుడు చక్కగా పని నడుస్తుంది. సంఘంలో కూడా ఈ 5 రకాల వరములు కలిగిన వారు ఉంటారు. ఈ 5 రకముల వరములు కలిగినటువంటి వారు కలిసి పనిచేస్తే సంఘం చాలా అభివృద్ధి చెందుతూ ఉంటారు. అందుకే కలిసి పనిచేయడానికి ఇష్టపడాలి. అందుచేత ఈ సువర్ణం గురించి ఏమని చెప్పబడింది దానియేలు గ్రంథములో అంటే, సువర్ణం గురించి మామూలుగా నేను జనరల్ చెప్తున్నాను. ఈ బంగారు అంటే ఒక విగ్రహం చేసినప్పుడు బంగారంతో చేసినది ఈ తలభాగం. అంటే ఈ తలభాగం అనేది ఒక పరిపాలన చేసే రాజ్యాలను పరిపాలించే ఒక రాజును సూచిస్తుంది అన్నది ఆ రీతిగా. అందుకనే నేను ముందు చెప్పాను కదా, తలమును కాలు భాగం సమానమే అని అనుకుంటే కుదరదు. దేని పని దానికే, దేని దానికే గాని దీంతో సమానం కాదని మనం గుర్తించాలి. అదేవిధంగా సంఘంలో చాలా మంది ఇలాగనే ఉంటారు. కొంతమంది కర్రగా పనిచేసేవారు ఉంటారు, కొంతమంది మట్టి పాత్రగా పనిచేసేవారు ఉంటారు, కొంతమంది బంగారం లాగా పనిచేసేవారు ఉంటారు, కొంతమంది వెండిలాగా పనిచేసేవారు ఉంటారు. బంగారము వెండి లాగా పనిచేసేవారు చాలా శ్రేష్టమైన రీతిలో వాళ్ళ సక్రియలు, వాళ్ళ మర్యాదలు, వాళ్ళ మంచితనము, వాళ్ళ బాధ్యతలు అవి మీద ఉంటాయి. ఇక కర్ర మట్టివి వాటంత విలువగా ఉండదు. కనుక కొంచెం తగ్గించబడిన స్థాయిలో ఉంటాయి. ఇప్పుడు మనమందరం ఉన్నాం కానీ అందరము ఇప్పుడు నాలాగా ఉన్నదా తెలిసిపెట్టి అందరూ వచ్చేదా? రాలే. నాలాగా సమస్తము ప్రతి రూపాయి దేవుని కొరికే ఖర్చు పెట్టి భార్య పిల్లలు కూడా పట్టించుకోని వారు ఉన్నారు. ఆ రీతిగా అంటే ఒక్కొక్క విషయము, ఒక్కొక్క బాధ్యత, ఒక్కొక్క విధానము వేరువేరుగా ఉంటారు. అందుకనే ఇక్కడ మనం గమనిస్తే ఈ గొప్ప ఇంటిలో ఈ పాత్రలు 2 రకాల పాత్రలు ఉన్నాయి. 2 రకాలేమో విలువైనవి, 2 రకాలేమో కొంచెం విలువకు తక్కువ స్థాయిలో ఉన్నవి. వాటి స్థానం వేరు, వీటి స్థానం వేరు. అందుకనే సేవకులు ఉంటారు, సంఘ పెద్దలు ఉంటారు, సంఘంలో విశ్వాసులు ఉంటారు, అందరూ ఉంటారు. ఇట్లా ఉన్నప్పటికీ వారి స్థాయి కొంచెం ఇక్కడ కొంచెం తగ్గించబడి ఉంటారు అన్నట్టు. అందుచేత చాలా మంది కొంచెము మాకేంటి మమ్మల్ని ఎందుకు లెక్క చేయలేదు అన్నట్టుగా కొంచెం ఫీల్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. లెక్క చేయడమా లెక్క చేయకపోవడం అనేది అక్కడ కాదు. ఇప్పుడు కొన్నిసార్లు అందరూ సమానంగానే వస్తారు. వచ్చినప్పుడు వారి స్థానాలు ఉంటాయి. నేను అక్కడ ఎంగేజ్మెంట్ జరిగింది, ఏ పాస్టర్లకేమో ఇక్కడ స్థానం ఉన్నది, పెళ్లి అంటే అమ్మాయికి అబ్బాయికి అక్కడ ప్రత్యేకంగా స్థానం ఉన్నది, మిగతా ప్రజలందరికీ అక్కడ స్థానం ఉన్నది. అంటే తేడాలు గమనించేదా? అంటే మీరు ఇవ్వలేరు కదా. అంటే తేడాలు అట్లా ఉంటాయన్న. అందరం ఆ పాస్టర్ స్థానంలో కూర్చుంటే కూర్చోవస్తుందా? కూర్చోదా? రాజు సింహాసనం మీద పోయి నేను కూడా కూర్చుంటే సూపర్ ఉంది కదా, రాజు నిద్ర పెట్టుకోవచ్చు, రాజు వేసుకున్న డ్రెస్సులు వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అంటే నడుస్తుందా? నడవదు. అందుకనే బైబిల్ ఒక మాట ఉన్నది, నువ్వు ఏ స్థితిలో నుండి పిలువబడుతువో ఆ స్థితి అంటే సంతోషించాలని ఉంటుందన్న. ఏ స్థితిలో నుండి నువ్వు పిలువబడ్డావు, ఏ రకంగా నువ్వు పిలువబడ్డావు, నువ్వు అందులో సంతోషంగా ఉంటావు, ఆ స్థితిలోనే సంతోషంగా ఉంటావు. ఇప్పుడు నేను చాలా బాధ, కష్టాలు, వ్యాధులతో ఉన్నప్పుడు పిలువబడ్డాను. నేను దానికి సంబంధించిన పనులు చేసే విషయంలోనే సంతోషించాను. నేను రోగిగా ఉన్నప్పుడు దేవునాలు పిలిచాను, స్వస్థపరిచాను. రోగుల కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళు స్వస్థత జరుగుతూ ఉంటారు. అదే నువ్వు విడుదల పొందుకున్న ఒక సమస్యలు నువ్వు అలాంటి వారికి ఉపయోగపడతావు. నువ్వు అప్పుల బాధలు ఉంటుంది చాలా, నీకు 10 లక్షలు 20 లక్షలు అప్పులు ఉన్నాయి అనుకో,
దేవుడు అవి తీర్చారు. అనేక అప్పుల సమస్యతో ఉన్నటువంటి వారికి నువ్వు ఉపయోగపడతావు. ఆ రీతిగా దయ్యాల చేత పీడింపబడిన వారు, మంత్రిక శక్తుల చేత పీడింపబడిన వారు ఉంటారు. వారు దేవుడి చేత విడుదల పొంది ఉంటారు. వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో బాధపడుతున్నటువంటి వారికి ఉపయోగపడతారు. అంటే వారి వారి స్థాయి బట్టి మనం పని చేయాలి. వెండి పని వెండి చేయాలి, బంగారం పని బండి చేయాలి, కర్ర పని కర్ర చేయాలి, మట్టి పాత్రగా దాని పని అది చేయాలి. అది ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇదంతా కర్ర పాత్ర కూడా పనిచేస్తుంది. కానీ బంగారం అంత విలువ కాదు, వెండి అంత విలువ కాదు. అంటే మన స్థాయి వేరు. ఆ రీతిగా ఇప్పుడు ప్రపంచంలో నేషనల్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ గా ఎన్నిక చేయబడిన వారు ఉంటారు. ఆయన సేవకునే, నేను సేవకునే, కానీ వాళ్ళంతా సమానం కాదు. ఆ రీతిగా అందుచేత నేను సేవకునే కదా, నన్ను కూర్చుని పెట్టలేదు పైకి వెళ్ళి అక్కడ ఆయన స్థానంలో అని అనుకోకూడదు. నా స్థానంకు ఇంతవరకు నాకు ఒక పరిధి దేవుడు నియమించాడు, అందులోనే నేను సంతోషించాలి. అక్కడ గురి పెట్టుకుంటే సాతానుకు కలిగిన దెబ్బ కలుగుతుంది. సాతాను అదే గురి పెట్టింది కదా, దేవుడి సింహాసనాన్ని ఆ అధిష్టానాన్ని నేను అక్కడ కూర్చుని చూడాలి అనుకుంటేనే సమస్య ఏర్పడదు. సమస్య ఎందుకంటే అసలు సమస్య లేదు, సమస్య ఇక్కడనే పుట్టింది. సమస్య పుట్టిందే ఇక్కడ. అనగానే ఉంటది. అందుకనే ఆ సమస్య అక్కడ ఆ సింహాసనాన్ని తీసుకుంటే బాగుంటుందనేటువంటి ఆలోచన పుట్టి దానికి కావాల్సిన ప్రణాళికలు చేసినప్పుడే సమస్యలన్నీ వస్తూ ఉంటాయి. ఎవరి స్థానాన్ని వారు గుర్తించి, ఎవరి పరిధిని వారు గుర్తించి, ఎవరి హద్దులు ఎంతవరకు ఉందో వాళ్ళు గుర్తించి ఆ హద్దు లోపల వారు సరైన పనులు చేసుకుంటే చక్కగా పోతా ఉంటారు. కుటుంబంలోనైనా అంతే, సంఘంలో అలా సంఘం అభివృద్ధి చెందడానికి బాగుంటుంది ఎవరి పని వాళ్ళు చేస్తే. ఇప్పుడు ఎవరైనా సమర్పించుకొని కొన్ని ఇక్కడ పనులు చేయాలి, వాళ్ళు తప్పడానికి వెళ్ళిపోతే ఆ పనులు ఎవరు చేయాలో పాఠం చేయాలి. అందుకనే మీకు అన్ని మాటలు చదివి నేను బైబిల్ చెప్తున్నాను, వాక్యాలన్నీ మీకు చెప్తలేదు. కనుక వాక్యం చెప్పడానికి అపోస్తులు 12 మంది ఉన్నప్పుడు అన్నం వడ్డించడానికి సిద్ధపరిచినటువంటి వారు కొంతమంది ఏర్పరచగలుగుతారు, ప్రార్థన చేయడానికి ఏర్పరచబడినటువంటి వారు ఉంచారు, తర్వాత సువార్త ప్రకటించడానికి సిద్ధపడి వెళ్తున్నటువంటి వారు ఒక భాగముగా ఉన్నారు. అదేవిధంగా ఒక్కొక్క భాగము వారి వారి స్థానమును ఏ రీతిగా పిలువబడ్డారో, ఏ రీతిగా ఎన్నిక చేయబడ్డారో దాన్ని గుర్తించి వాళ్ళు వెళ్తున్నారు. ఇల్లు గొప్పది, సంఘము కూడా గొప్పదే. మరి నేను సంఘములో లేనా? నువ్వు సంఘంలో ఉన్నావు, నేను సంఘంలో ఉన్నాను, అందరూ సంఘంలోనే ఉన్నాం. ఇల్లు గొప్పది. సంఘం అనేది ఒక ఇల్లు. ఇంటిలో కొన్ని పాత్రలుగా మనం ఉన్నాం. నా స్థాయిని నేను గుర్తించి జీవించినప్పుడు సమస్య ఉండదు. నా స్థాయిని నేను గమనించి జీవిస్తూ నా పని నేను కరెక్ట్ గా చేసినప్పుడు అక్కడ అభివృద్ధికి లోటు ఉండదు. దేవుడి సోదర కుటుంబం ఉన్నది, భార్య తాను ఏ క్రమంలో ముందుకు సాగాలి, భర్త ఉన్నాడు కానీ ఏ క్రమంలో ముందుకు సాగాలి, తన పరిధి ఏంటి, మళ్ళా ఒకరికొకరు ఎలా పరస్పరంగా సహకరించుకోవాలి, ఎలా కలిసి ఎలా ముందుకు సాగాలి, ఒక్కొక్కరు వారి వారి పరిధులు ఎట్లా ఉండాలి, ఇద్దరు కలిసి ఎలా ముందుకు సాగాలి, ఒకరు ముందుకు ఎలా సాగాలి, ఎవరు దాన్ని కరెక్ట్ గా గుర్తించినప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఈ కర్ర పోయి బంగారం తీసుకొని బీరోలో పెట్టడం నేను తక్కువనా, నేను సంఘంలో వ్యక్తిని కాదా అని అనుకుంటాను. అంటే కర్ర అంటాను అన్నట్టు నేను కూడా ఇంట్లో వ్యక్తిని కాదా, నన్ను సంఘ పెట్టలేదు. నువ్వు కర్రవు, నీకు స్థానం వేరుంటది, నువ్వు మట్టివి, నీకు స్థానం వేరుంటది, బంగారం తనకు స్థానం వేరుంటది, వెండి తనకు స్థానం వేరుంటది. అందుకనే మనం ఇక్కడ ఈ ఇంటిలో ఉన్న వస్తువుల గురించినటువంటి విషయం మనకు అర్థమైతే ఇంటిలో సమస్య ఉండదు, సంఘంలో సమస్య ఉండదు, అన్ని విషయాలు అభివృద్ధి ఉంటాయి. దేవుని సోదరపడి మీ ఇంటిలో చీపురు ఉందా? చీపురు తీసుకొని గిన్నెలు పెడతారా?
ఆ చీపురు కూడా అవసరమే. మరి ఇంత మంచి భవనం శుద్ధి చేయాలంటే చీపురే కావాలి. అని తీసుకుపోయి దాన్ని బీరువాలో పెడతాం, దాన్ని తీసుకుపోయి అక్కడ మూలకి పెడతాం, అంతే కదండి. అలా 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 ఉంటుంది అలా. అందుచేత బంగారం పెట్టే కాడ తీసుకుపోయి చెప్పులు పెడతాం, పెట్టే కదా. అంటే చెప్పులు అవసరమే. ఇప్పుడు మనం ఫంక్షన్ పోవాలంటే మంచి చెప్పులు కావాలి, మనము కొంత బయటికి వెళ్ళిన చెప్పులు కావాలి, చర్చికి వెళ్ళినా చెప్పులు కావాలి. ఇప్పుడు రకరకాల చెప్పులు, మంచి చెప్పులు, ఒక్కొక్కరికి ఎన్ని చెప్పులు చెప్పులు కావాలి అని అవిటి స్థానం వేరు. అది మనకు అవసరమే, అది కూడా పనిచేస్తుంది, కానీ దానికి ఉండే స్థానం వేరు. కనుక ఈ విషయాలు మనం గుర్తించి జీవిస్తే అన్ని బాగుంటది, అన్ని విషయాల్లో క్షేమం ఉంటది, సమస్యకు చోటు ఉంటది, అభివృద్ధికి చోటు ఉంటది. అదే మన అభివృద్ధి అనేది తక్కువ ఉండదు, అంటే వృద్ధి అవడానికి వీలుంటుంది. తర్వాత మనకు కొంచెము సాతానుకు చోటు ఇవ్వకుండా దేవుని ఆత్మను కలిగిన వారముగా మనం ఉంటాం. స్తోత్రం పడాలి. ఈ ఇల్లు సంగతి మీకు అర్థమైతే ఇక మీరు మళ్ళా ఇక నుంచి అన్ని విషయాల్లో బాగానే కనబడతారని నేను అనుకుంటున్నాను. మీరు ఇంటి దగ్గర ఆలోచించండి, చీపుల గురించి ఆలోచించండి, చెప్పుల గురించి ఆలోచించండి, బంగారం గురించి ఆలోచించండి. ఆ మట్టి పాత్ర నెరవేర్తారు, ఈ పాత్ర నెరవేర్తారు, ఆ పాత్ర నెరవేర్తారు. ఈ వీటి ఖరీదైంది, వీటి స్థానమైంది, వీటి ఉండే స్థలం ఎక్కడ, ఖరీదుగానే అన్నింట్లోనే ఉంటాయి, అన్నింట్లోనే ఉంటాయి. అన్నింట్లోనే ఉంటాయి. కానీ వాటి స్థానాలు వేరని గుర్తించినప్పుడు మనము ఎత్తు తగ్గులలో తేడ చూపము, సనుగులు సంశయాలకు చోటు ఇవ్వము. కనుక శాంతి సమాధానాలతో మంచి క్షేమకర స్థితిలో ఉంటాము. ప్రార్థన చేసుకుందాము. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడనో ఆ స్థితిలోనే ఉండవలను. ప్రార్థన చేసుకుందాము. యేసు ప్రభువా నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవుడా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు. బైబిల్లో కొన్ని రకాలుగా పిలువబడినటువంటి వారు సేనదయం చేత పిలుపబడి బయటికి వచ్చి బాగైన వాడు ఉన్నారు. నీ పరిస్థితి అంతా తెలుసు కదా. నువ్వు వెళ్ళి మీ ఊళ్ళో సాక్షిగా ఉండు, తర్వాత నీ యాజకులకు నీ దేహాన్ని, నీ మంచితనాన్ని కనపరచుకో అని చెప్పాడు. అక్కడ ఒక సాక్షిగా ఉండాలి. నువ్వే స్థితిలో పిలువబడ్డావు, ఇంతకుముందు నీ స్థితి ఏంటి, అందులోకి వెళ్ళి దేవుడిని బయటికి తీశారు. ఆ విషయంలో అనేకులకు అలాంటి వారికి సాక్ష్యం ఇచ్చే వ్యక్తులుగా మనం ఉండాలి.